అండ్ వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ ఒకసారి నేను 10th క్లాస్ చాప్టర్ 1 పార్ట్ 1 చేసాము. ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ 2. మనము న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ గురించి ఆ పార్ట్ 1లో చదువుకున్నాము. ఇది పార్ట్ 2. ఓకేనా? ఆ వీడియో ఎవరన్నా చూసింటే దీనికి దాని కంటిన్యూషన్ అనమాట ఇది. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to multicellular organisms like human beings. అంటే అమీబా ఒక రకంగా ఓ వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంది, మనము ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం. అంటే సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం అంటే ఒక సెల్లు కలిగిన సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం అమీబా. మనం వచ్చి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, అంత మల్టీ సెల్యులార్ కదా, లాట్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మన చాలా సెల్స్తో తయారైంది హ్యూమన్ బాడీ. అంటే దానికి ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ చెప్పారు. హ్యూమన్ బీయింగ్స్ అయినా, ఒక సెల్లుతో స్టార్ట్ అయిన అమీబా అయినా, ఏదైనా కానీ ప్రతి ఒక్కరు లార్జ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం బతకడానికి. అమీబా ఒకలాగా, మనం ఒకలాగా. ఏదైనా కానీ దే వాంట్ టు లివ్ అండ్ గ్రో, అంటే బతకడానికి, దాని యొక్క మనం గ్రోత్ అవ్వడానికి. ఓకేనా? ద టైప్స్ ఆఫ్ ఫుడ్ దే ఈట్ ఆర్ డిఫరెంట్. ఈవెన్ ద సింప్లెస్ట్ ఆర్గానిజం లైక్ అమీబా అండ్ కాంప్లెక్స్ ఆర్గానిజం లైక్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా? ఇంతకీ అమీబా అంటే ఏంటి నేను చెప్తాను మీకు. అమీబా అంటే అది వాటర్లో ఉంటుంది, లివ్స్ ఇన్ వాటర్. ఫస్ట్ ఏంది? సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం. సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం. సెకండ్ పాయింట్ ఏమి? ఇట్ లివ్స్ ఇన్ వాటర్. అది ఫుడ్ తినేటప్పుడు వీళ్ళు ఏం రాశారంటే ఇట్ మూవ్స్ యూజింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ కాల్డ్ సూడోపోడియా. అంటే ఫాల్స్ ఫీట్ అనమాట. అంటే దానికి ఏం కాళ్ళు ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రెడ్ ఉంది అనుకోండి, ఈ బ్రెడ్ షేప్ ఎట్లుంది? స్క్వేర్ ఉంది. అమీబా ఇట్లే ఉంటుంది. కానీ దీన్ని అంతా తినాలంటే అమీబా ఇదంతా పాకేస్తుంది చూడు. అప్పుడు అమీబా షేప్ వచ్చి ఇలా తయారవుతుంది అనమాట. అంటే చిన్నగా మూవ్ ఉంటుంది. మన కాళ్ళతో ఎలాగైతే ఇలా చిన్నగా మూవ్ అవుతామో సేమ్ అమీబాలా కూడా అలానే మూవ్ అవుతాం. వాళ్ళు అదే చెప్తున్నారు. ఇట్ లివ్స్ ఇన్ వాటర్ అండ్ మూవ్స్ యూజింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ కాల్డ్ సూడోపోడియా. అంటే ఫాల్స్ ఫీట్. చూడండి, సూడోపోడియా అంటే కాలు లాంటిది. ఫాల్స్ ఫీట్, సూడోపోడియా. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈట్స్ స్మాల్ పార్టికల్స్ లైక్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాని తిని బతుకుతుంది అమీబా. తర్వాత ఇట్ మూవ్స్ అండ్ ఈట్స్ బై చేంజింగ్ ఇట్స్ షేప్. ఇందాక చెప్పాను కదా, ఇట్ మూవ్స్ అండ్ ఈట్స్ బై చేంజింగ్ ఇట్స్ షేప్. ఆ ఫుడ్ ఏ ఆకారంలో అంటే ఆ ఆకారానికి మారుతుంది. ఆకారంలో అమీబా చేంజ్ అవుతుంది. అలా అది తింటుంది అనమాట ఫుడ్ని. తర్వాత ఏంటి? అండ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్ ఆల్సో హీట్. అదే మళ్ళీ అంటే మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గానిజం మనం ఉంటాం కాబట్టి మనం కూడా ఫుడ్ తింటాం. బట్ ద ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ నాట్ ద సేమ్. అంటే అమీబా తినేది మనం తినేది ఒకటి కాదు కదా. మనం ఒకటి తింటాము, అమీబా ఒకటి తింటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట అమీబాకి మనకి. తర్వాత ఏంటి? సో ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ లైక్ ప్లాంట్స్, యానిమల్స్. చూడు, హ్యూమన్స్ అయితే ప్లాంట్స్, యానిమల్స్, మనం మొక్కలు తింటాం ప్లస్ యానిమల్స్ని తింటాం. జ్యూసులు తాతాం, గ్రెయిన్స్, ఇట్లా అన్నీ చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ అనేవి మనము తీసుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కౌ గడ్డి తింటుంది, గ్రాస్. అవునా? ఫ్రాగ్, ఇన్సెక్ట్స్. అంటే ఇప్పుడు కవ్వు ఏమో కరెక్ట్గా తింటుంది గడ్డి. చాలా మంది పిల్లలు, ఇప్పుడు మనం కూడా అదే అలవాటు చేస్తున్నాం, పిల్లలకి గడ్డి తినిపిస్తున్నాం. కొద్దిగా తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలండి పిల్లలకి ఫుడ్ తినిపించే టైము. స్నాక్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ ఎక్కువ కొనిచ్చద్దండి, చాలా లిమిటెడ్గా చూడండి. ఇది నా సజెషన్ తల్లిదండ్రులకి అందరికీ. ఇంకా హ్యూమన్స్ మనమైతే ప్లాంట్స్, యానిమల్స్, ప్లాంట్స్, అనిమల్స్, ఫ్రూట్స్. ఇది
మనం ఏంటంటే మనం ఇందాక చెప్పిన దాని ప్రకారం లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, మనం ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటా ఉంటామో వెరైటీగా తీసుకుంటాం అనమాట ఫుడ్. Even within the human body, cells require a wide variety of substances as food. అంటే మనలో ఉండే సెల్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని సెల్స్కి ఇప్పుడు బ్లడ్ సెల్స్కి అయితే ఐరన్ కావాలి, అట్లా ఉండే దానికంతా ఒక్కో ప్రాసెస్కి ఒక్కోటి కావాలా, మినరల్స్ కావాలా, మన బాడీకి ఫ్యాట్ కావాలా, తర్వాత విటమిన్స్ అన్నీ మీకు ఏదైతే న్యూట్రిషన్ ఇంతకుముందు పాటలో ఎక్స్ప్లెయిన్ చేశానో అంటే డిఫరెంట్ సెల్స్కి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కావాలా. The mode of acquiring food also varies from cell to cell and organism to organism. ఎలా మనం ఫుడ్ తీసుకుంటాం అనేది సెల్ టు సెల్ డిఫరెంట్ ఉంటుంది, తర్వాత ఇంకో ఆర్గానిజంకి మనకు కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం ఫుడ్ తీసుకునే విధానం కూడా తినే రకమైన ఫుడ్ వేరే, తీసుకునే విధానం వేరే. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, మనం నోటితో తింటాం, ఇప్పుడు మొక్కలకు వాటికి నోరు ఉంటుందా? ఉండదు కదా. సేమ్ అట్లనే అది తీసుకునే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ద వే లివింగ్ థింగ్స్ గెట్ దేర్ ఫుడ్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. చూడండి, మనం ద వే లివింగ్ థింగ్స్ గెట్ దేర్ ఫుడ్ అంటే ఏవైతే ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఫుడ్ ఏదైతే తీసుకుంటారో తీసుకునే విధానం బట్టే ఆ ప్రాసెస్నే మనం న్యూట్రిషన్ అంటాం. ఇందులో సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ పర్ఫార్మ్ ఆల్ ద, ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం తీసుకున్నాం అనుకోండి, సింగిల్ సెల్డ్ ఆర్గానిజం perform all the life process like nutrition, respiration, circulation, excretion, reproduction in that single cell only. అంటే దీంట్లోనే అన్ని అన్నమాట, ఒకే సెల్లులోనే న్యూట్రిషన్ జరుగుతుంది, రీప్రొడక్షన్ జరుగుతుంది, ఎక్స్క్రీషన్ జరుగుతుంది, సర్క్యులేషన్ జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు సింగిల్ రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లోనే ఇంకా మీకు రెడీ అవ్వాల్సింది అక్కడే, ఫుడ్ చేసుకోవాల్సింది అక్కడే, మనం ఏదన్నా బాత్రూమ్ వాళ్ళన్నా అక్కడే, అన్ని అక్కడే సింగిల్ రూమ్లో ఎలాగైతే అన్ని అక్కడక్కడే మనం చేసుకుంటామో సేమ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో కూడా ఇవన్నీ అలానే జరుగుతాయి. న్యూట్రిషన్, రీప్రొడక్షన్, ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్ అన్నీ ఆడే జరుగుతాయి సింగిల్ సెల్డ్ ఆర్గానిజంలో అయితే. వేరాజ్ మల్టీ సెల్యులార్, చూడండి పేరే మల్టీ సెల్యులార్, ఇక్కడ సింగిల్ అక్కడ మల్టీ అంటే మెనీ, ఆ పేరే అది కదా. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సపరేట్ సిస్టమ్. మనకి న్యూట్రిషన్ సపరేట్, రీప్రొడక్షన్ సపరేట్, ఎక్స్క్రీషన్కి సపరేట్ సిస్టమ్, సర్క్యులేషన్కి సపరేట్, రెస్పిరేషన్కి సపరేట్, ఇట్లా ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటూ సపరేట్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తినగానే డైజెస్ట్ అవ్వడానికి ఒకటి, ఓకే, ఆ వేస్ట్ని బయటికి తరివేయడానికి మళ్ళీ ఎక్స్క్రీషన్ అని ఒకటి, ఇట్లా మనం అన్నిటికీ వెరైటీగా ప్రతి దానికి కూడా ఒక్కో సిస్టమ్ అంటూ ఉంది. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్కి అయితే. సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్కి అయితే అన్నీ అందులోనే జరుగుతాయి. మీరు యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గెట్ దేర్ ఫుడ్. లెట్ us recall some of them. ఇప్పుడు చూడండి, మీరు మీ ప్రీవియస్ క్లాసుల్లో చదువుకుంటారు ఎట్లా మన ఏవైతే ఆర్గానిజమ్స్ ఫుడ్ ఎలా తెచ్చుకుంటాయి ఏమనేది. అంటే తీసుకునే విధానం బట్టి ఏ టైప్ ఆఫ్ అంటే ఏ మెథడ్ అంటే ఏ రకంగా తీసుకుంటానే ఫుడ్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో రెండు రకాలు, హెటిరోట్రోప్స్, ఆటోట్రోప్స్. హెటిరోట్రోప్స్, ఆటోట్రోప్స్ అంటే న్యూట్రిషన్లో 2 టైప్స్ అనుకోండి, హెటిరోట్రోప్స్, ఆటోట్రోప్స్. ఇప్పుడు హెటిరోట్రోప్స్ అంటే ఏమి? డిపెండ్స్ ఆన్ అదర్స్ అనమాట. హెటిరో అంటే అదర్స్, మీనింగ్ ఏంటంటే హెటిరో అంటే అదర్స్, ఆటో అంటే సెల్ఫ్ మేకింగ్, ఇది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. హెటిరోట్రోప్స్ అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. ఆటోట్రోప్స్ అంటే అవే
ఎవరి సహాయం లేకోకుండా అవంతకవే సెల్ఫ్ మేకింగ్ అనమాట, అవే తయారు చేసుకుంటాయి ఫుడ్ని. ఇప్పుడు ఆటోట్రోప్స్ అంటే ఏంటి? ఆటోట్రోప్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్, ఆటోట్రోప్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ capable of using light energy to synthesize chemical compounds. The process is called photosynthesis and is mostly done by in green plants. చూడండి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆటోట్రోప్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆటోట్రోప్స్ మనం ఏం చెప్పాము? సెల్ఫ్ మేకింగ్, అవే తయారు చేసుకుంటే ఫుడ్ అని చెప్పాము. ఆటోట్రోప్స్ అనేవి లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయంటే, లైట్ ఎనర్జీ అంటే ఎవరినా? సన్, సూర్యుడి నుంచి వచ్చే కాంతిని, లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వీళ్ళు ఇవేం తయారు చేసుకుంటే కెమికల్ కాంపౌండ్. సింథసైజ్ అంటే మేకింగ్ ఫుడ్ అని అర్థం అనమాట. చూడండి కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయంట. ఏంటివి ఇవి? కెమికల్ కాంపౌండ్స్ అంటే ఏవి అంటే మేకింగ్ న్యూ ఫుడ్, మేకింగ్ న్యూ సబ్స్టాన్సెస్. లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఇంకో కొత్త ఫుడ్ని తయారు చేసుకుంటుంది. దాన్నే దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఫోటో అంటే లైట్ కదా అర్థము, అట్లా లైట్ ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఫోటోసింథసిస్. సింథసిస్ అంటే మేకింగ్ న్యూ సబ్స్టెన్సెస్. ఇదే కదా జరుగుతుంది, ఇది మేకింగ్ న్యూ సబ్స్టెన్సెస్ యూజింగ్ లైట్ ఎనర్జీ. That's why it is called photosynthesis. Photo అంటే light, synthesis అంటే making new substances. అంతే, photosynthesis అంటే మీనింగ్ అదే. అర్థమైందా మీకు? ఇక్కడ ప్రొడ్యూసింగ్ కాంపౌండ్ అనే పదం వచ్చింది కదా. కాంపౌండ్ అంటే ఏంటి? ఒక రెండు ఎలిమెంట్లు అనమాట. అంటే ఒక యూనిట్, దాన్ని ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ అంటారు. అంతే. ఇప్పుడు కాంపౌండ్లో కూడా రెండు ఉంటాయి. సింపుల్ కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్. అంటే ఎందుకంటే మనకి పదం ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు క్లారిటీ చేస్తే చదువుకునేటప్పుడు ఏందనేది మీకు కూడా అర్థమైపోతుంది. కెమికల్ కాంపౌండ్ అన్నాడు, అందులో సింపుల్ కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్. చూడండి నేనేం చెప్పా, రెండు ఎలిమెంట్స్ కెమికల్లీ బైండ్ ఈచ్ అదర్. చూడండి రెండు కలిసి ఉన్నాయి, ఆక్సిజన్ ఇక్కడేమో హైడ్రోజన్, రెండు కలిపితే వాటర్. అవునా? ఇది సింపుల్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అదే కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే చూడండి గ్లూకోజ్, గ్లూకోజ్ ఫార్ములా ఏమి? C6H12O6. ఇక్కడ 6 ఆక్సిజన్లు, 12 హైడ్రోజన్లు, 6 కార్బన్లు. అంటే పెద్దదే కదా, అందుకని దాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటారు. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు ఫోటోసింథసిస్ అంటే అర్థమైంది. ఫోటోసింథసిస్ అంటే ఏమి? జస్ట్ మనం ఊరికే ఇట్లా చెప్పుకుంటే సరిపోతుందా డెఫినేషను? దీని వెనకాల చాలా మంది సైంటిస్టులు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఎన్నో ఏళ్ళగా చేస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి వాళ్ళకు, ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తానా కూడా. అందులో కొంతమంది సైంటిస్టులు ఇప్పుడు చూడండి, వాళ్ళు ఈ ఈక్వేషన్ ఇచ్చారు, మనం ఏం చేసాం? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ యూజింగ్ లైట్ ఎనర్జీ అంటే సన్లైట్, ఇక్కడ క్లోరోఫిల్, గ్లూకోజ్, ఆక్సిజన్. ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్. దీస్ కాంపౌండ్స్, ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? దీస్ కాంపౌండ్స్ produced by them are utilized for providing energy to most of the living organisms. ఈ కాంపౌండ్స్ అనేవి మనకు స్టోర్ చేసుకొని ఎనర్జీ ఇస్తాయి. సేమ్ మనకి న్యూట్రిషన్ అంటే అదే కదా టాపిక్. న్యూట్రిషన్ అంటే ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం, తిన్న ఫుడ్ని. వాడు అదే చెప్తున్నాడు, దీస్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఆర్ యూటిలైజ్డ్ అంటే ఉపయోగించుకోవడం, యూటిలైజ్డ్ ఫార్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ animals including humans. మనకు కానీ ఎవరికైనా కానీ మనకు ఈ కాంపౌండ్స్ యూజ్ చేసుకుని మనకు శక్తి వస్తుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి ఈట్ ఆర్ ఫ్రమ్ ప్లాంట్స్. మనము చాలా వరకు ఫుడ్ తీసుకునేది ప్లాంట్స్ నుంచే తీసుకుంటాం. ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి,
ఏదైనా కానీ అన్నీ ఎక్కువ మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం. ఈవెన్ ఇఫ్ వి డిపెండ్ ఆన్ అనిమల్ ప్రోడక్ట్స్ వీ వుడ్ ఫైండ్ దట్ దోస్ అనిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ద ఫుడ్. అంటే మనము అనిమల్స్ని తిన్నప్పటికీ కూడా అవి కూడా ప్లాంట్స్ మీదే డిపెండ్ అవుతాయి. ఇండైరెక్ట్గా మనం మళ్ళీ ప్లాంట్స్ మీదే డిపెండ్ అయినాము అని అర్థం. అంటే ఎట్లా, ఇప్పుడు కోళ్ళు ఉంటాయి, ఏమైనా గింజలు తింటాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింటాయి? ప్లాంట్స్ నుంచే వచ్చింటాయి. మనం కోళ్ళని తింటాము, మేక గడ్డి పెడతా అంటాం, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్లాంట్స్ నుంచే కదా దానికి ఎనర్జీ వచ్చిండేది. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ మనం ప్లాంట్స్ మీదే ఎక్కువ శాతం డిపెండ్ అవుతామని. ఇప్పుడు ఏంది, వీళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే ఇవన్నీ మనం ఎప్పుడు ఎక్కువ ప్లాంట్స్ మీదే డిపెండ్ అవుతున్నాం కదా, ఇంతకీ హౌ డు ప్లాంట్స్ క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెస్? అంటే ఆ ప్లాంట్స్ అనేవి తన యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నాయి, అంటే ఎలా అవి ఇన్నేళ్ళు ఎలా అవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అని ఒక సైంటిస్ట్కి డౌట్ వచ్చింది. ఆయన ఇప్పుడు చూడండి, ఫోటోసింథసిస్ అంటే మనం ఒక పేరు చెప్పొచ్చా? యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్. చూడండి, ఆ లైట్ ఎనర్జీ వల్లనే కదా ప్లాంట్స్ బతుకుతానే, దానివల్లనే కదా మనం దాని మీద డిపెండ్ అవుతాం, మనం బతుకుతాం. ఏదైనా కానీ మీరు అన్నం చేసుకోండి, పప్పు చేసుకోండి, అన్నీ ఇండైరెక్ట్గా ప్లాంట్స్ నుంచి వచ్చినది కదా. ప్రతి ఒక్కటి ప్లాంట్స్ నుంచి వచ్చినటివే. మనం చికెన్ తిన్నా, మటన్ తిన్నా కూడా అవి కూడా దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచే వస్తుంది. సో వాడు అదే చెప్తాన్నాడు, ఇంతకీ ఈ మొక్కలు కానీ చెట్లు కానీ ఎలా ఇన్నేళ్ళు బతుకుతున్నాయి, ఎలా అవి సర్వైవ్ అవుతున్నాయి, దాని యొక్క లైఫ్ ప్రాసెస్ ఏమి, అది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, వాన్ హెల్మాంట్. ఈయన ఒక టీము ఏం చేసినారు అంటే ప్లాంట్స్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు కనుక్కోవడం మొదలు పెట్టినారనమాట. అంటే ప్లాంట్స్కి మనం ఏం చేసినాం, మట్టిలో నీళ్లు పోసినాము, అదేమో పెరుగుతుంది. ఓన్లీ అక్కడి నుంచి మాత్రమే వస్తుంది, దానికి ఎక్స్ట్రా ఏమన్నా వస్తుందా ఎనర్జీ అని ఈయన కనుక్కోవడం స్టార్ట్ చేసినాడు వాన్ హెల్మంట్. ఏమైంది, నాట్ ఓన్లీ ఫ్రమ్ సాయిల్, ప్లాంట్స్ డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సాయిల్ అండ్ ఆల్సో అదర్ సోర్సెస్. వేరే వాటి ద్వారా కూడా దీనికి ఎక్కడి నుంచో ఫుడ్ వస్తుంది, అలానే బతుకుతుంది. ఓన్లీ మట్టి ద్వారా, దాంట్లో ఉండే మినరల్స్ ద్వారానో లేదా మనం పోసే వాటర్ ద్వారానో ఇది బతకడం లేదు, దీనికి ఇంకా ఎక్కడి నుంచో శక్తి వస్తుంది అని వాన్ హెల్మెంట్ వాళ్ళ టీము వాళ్ళు పరిశోధన మొదలు పెట్టినారనమాట. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టినారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ అని అన్నాము, ఫోటోసింథసిస్ యొక్క రా మెటీరియల్స్ ఏవి? రా మెటీరియల్స్ ఫర్ ఫోటోసింథసిస్, రా మెటీరియల్స్ అంటే ఇవి. ఇవన్నీ రా మెటీరియల్సే. ఇక్కడ వరకు రా మెటీరియల్స్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైట్, క్లోరోఫిల్, ఇవన్నీ. తర్వాత ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటివి? ఇవి ఎండ్ ప్రోడక్ట్స్. ఎండ్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకోజ్, ఇది వచ్చి బై ప్రోడక్ట్. చెప్తా వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో క్లోరోఫిల్ అంటే ఏంది? చెట్లు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి పచ్చగా ఉన్నాయంటే క్లోరోఫిల్ అనేది కారణం. క్లోరోఫిల్ అంటే ఒక గ్రీన్ పిగ్మెంట్ అనమాట. అంటే పిగ్మెంట్ అంటే ఏంది? కలర్, ఒక కలర్ఫుల్ సబ్స్టెన్స్. పిగ్మెంట్ అంటే అది అర్థం, గ్రీన్ కలర్లో ఉంటుంది అది, అందుకనే చెట్లన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. సింపుల్, ఓకేనా? ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు తెలుసుకోవడం మొదలు పెట్టినారు, వాన్ హెల్మంట్ అండ్ టీమ్. దీనికి ఎట్లా వస్తుంది, ఏం కదా, దీని కథ ఇది చూద్దామని. ఫోటోసింథసిస్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. అంటే సూర్యుని యొక్క కాంతి, ఆ సన్లైట్ తీసుకొని ఫుడ్ను తయారు చేసుకుంటున్నాయి అని, దాన్నే మనం ఫోటోసింథసిస్ అని అంటున్నాం. ఇప్పుడు సన్లైట్ అంటే దాని ఎనర్జీ సోర్స్ ఏంది? మెయిన్ దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాని సోర్స్ అంటే మీకు అక్కడి నుంచి వచ్చేదన్నమాట. దేని నుంచి అయితే నువ్వు ఎనర్జీ తీసుకుంటానో అది నీ సోర్స్. ఇప్పుడు చూడండి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అంటే సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన జాబ్ చేస్తానేమో లేదా ఏదో ఒకటి మన సంపద ఎక్కడి నుంచి వస్తుంది, అదే అనమాట సోర్స్ అంటే.
ఇట్లా దీనికి సోర్స్ ఏమి? సన్లైట్. సన్లైట్ నుంచి వస్తుంది దీనికి. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఏముంది? మన గాల్లోనే గ్యాసెస్ ఉంటాయి కాబట్టి గ్యాసెస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది. తర్వాత ఏంది? వాటర్. వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంది? భూమిలో నుంచి తీసుకుంది. అక్కడే కదా మనం నీళ్ళు పోస్తాము. తర్వాత క్లోరోఫిల్ అంటే మీకు ఇందాక చెప్పా, గ్రీన్ పిగ్మెంట్ ఇన్ లీవ్స్. ఇప్పుడు దే యూజ్ సన్లైట్ టు కన్వర్ట్ సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్. అదే ఇవి సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్. ఏవి? కార్బన్ డైఆక్సైడ్, వాటరు. మీకు మళ్ళీ చెప్తా, డిఫరెంట్ చెప్తా. ఇనార్గానిక్ అంటే ఏమి, ఆర్గానిక్ అంటే ఏమి. ఇక్కడ సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, వాటర్. కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ గ్లూకోజ్. కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఎప్పుడైనా ఈ పేరులోనే ఉంది చూడండి. సింపుల్ అంటే సింపుల్గానే ఉంటుంది. అది కొన్ని ఉంటాయి ఎలిమెంట్స్, ఒకటి లేదా రెండు. అదే చూడండి కాంప్లెక్స్ అంటే చూడు ఎన్ని ఉంటాయో. కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇదంతా ఎక్కువ ఉండేదాన్ని కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే పెద్దది, సింపుల్ అంటే చిన్నది. ఓకే. ఇప్పుడు మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏమి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏమి, ఇప్పుడు దాని అర్థం కూడా చెప్తా మీకు. ఆర్గానిక్ అంటే ఏమి? ఆర్గానిక్ అంటే మేడ్ బై లివింగ్ థింగ్స్. అవంతకవే తయారు చేసుకుంటాయి, మేడ్ బై లివింగ్ థింగ్స్. అదే ఇనార్గానిక్ అంటే నాట్ మేడ్ బై లివింగ్ థింగ్స్. ఇది ఇనార్గానిక్. ఆల్వేస్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ అండ్ హైడ్రోజన్ ఎప్పుడు ఉంటుంది ఆర్గానిక్లో. అదే మే ఆర్ మే నాట్ కంటైన్, మే ఆర్ మే నాట్ కంటైన్ కార్బన్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు కార్బన్. దీంట్లో ఎప్పుడు కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటే దాన్ని ఆర్గానిక్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్, గ్లూకోజ్. ఇది వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ఇందాక ఇక్కడ నేను సింపుల్ ఇనార్గానిక్ అని రాసా, అది మిస్టేక్. అది సింపుల్ ఆర్గానిక్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, వాటర్. సింపుల్ ఆర్గానిక్ వచ్చి గ్లూకోజ్, సింపుల్ ఇనార్గానిక్ వచ్చి వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ఇందులోనే ఆక్సిజన్ రిలీజ్డ్ యాజ్ బై ప్రోడక్ట్. ఆక్సిజన్ బై ప్రోడక్ట్ గా రిలీజ్ అయింది అని చెప్పారు. బై ప్రోడక్ట్ అంటే ఏమి? మెయిన్ ప్రోడక్ట్ వచ్చి ఇక్కడ గ్లూకోజ్. ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని బై ప్రోడక్ట్ అంటాము. ఇది వాన్ హెల్మాంట్ పరిశోధన చేసింది. తర్వాత వాన్ నీల్ 1931లో ఆయన ఒపీనియన్ ఏమంటే, ఒక్కొక్క మాలిక్యూల్ ఆఫ్ వాటర్కి, ఒక్కొక్క రెండు మాలిక్యూల్ ఆఫ్ వాటర్స్కి, 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి లైట్ని యూజ్ చేసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ బై ద క్లోరోఫిల్ ఒక సింపుల్ షుగర్ అనేది ఫామ్ అవుతుంది అని వాన్ నీల్ తన ఒక ఒపీనియన్ చెప్పాడు అనమాట దీని మీద. ఏమని? కార్బన్ డైఆక్సైడ్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, సన్లైట్, క్లోరోఫిల్. ఇది సింపుల్ షుగర్. దీన్నే ఫార్మాల్డిహైడ్ అని కూడా అంటారు. సింపుల్ షుగర్.
వాటర్, ఆక్సిజన్. ఇది వాన్ నీల్ యొక్క ఒపీనియన్, ఇంకో సైంటిస్ట్ 1931లో. ఇప్పుడు వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ గ్లూకోజ్ హ్యాస్ బీయింగ్ సింథసైజ్డ్? మనం ఏం చెప్పాము? గ్లూకోజ్ తయారవుతుంది ఫోటోసింథసిస్లో అని చెప్పాము. దానికి ఏ ఈక్వేషన్ రాయాలి? ఇప్పుడు దాని యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏం రాయాలా? అప్పుడే రాబర్ట్ హిల్ ఈయన ఒక్కొక్క మాలిక్యూల్, 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్తో సింపుల్ షుగర్ ఫామ్ అయింది అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 12 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. చూడండి సేమ్ ఇదే. మళ్ళీ రాబర్ట్ హిల్ చెప్పిండేది. ఇప్పుడు మనం చూడండి, అంటే చూడండి ఈ రియాక్షన్ టు షో గ్లూకోజ్ కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నమాట ఇది. C6H12O6 ప్లస్ 6 వాటర్ మాలిక్యూల్స్ ప్లస్ ఆక్సిజన్, 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది రాబర్ట్ హిల్ చెప్పిండేది. తర్వాత వాన్ నీల్ ఏం చేసిండు? దీనికి ఎక్కడి నుంచో ఎనర్జీ వస్తుంది అని కనుక్కున్నాడు. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి పోయి వెళ్ళాడు అనమాట. ఏంటిది? ఈ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. వాన్ నీల్ ఏం చేసిన అంటే లైట్ నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది ప్లాంట్స్కి అని కనుక్కునేకి ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్స్ ఏం చేశాయంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద చేశాడు. ఏంటిది పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటే? ఇది కూడా అమీబా లాగానే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం, ఇది కూడా అంతే. తర్వాత ఇది ఏంటంటే దీని లైఫ్లో లైట్ అనేది ఇది ఎక్కువ బురదల్లో ఆడేడ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ ఉండదు దీనికి, ఆక్సిజన్ లేకోకుండా బతుకుతుంది. సో దీని లైఫ్ అంతా లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. పర్పుల్ సల్ఫర్నే మనం పిహెచ్బి అని కూడా అంటాం షార్ట్ ఫామ్లో. పర్పుల్ సల్ఫర్ అనేది గ్రూప్ ఆఫ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఇది ఒక బ్యాక్టీరియా, ఇదంతా ఒక గ్రూప్గా ఉంటాయి, ఒక బ్యాక్టీరియా అనమాట ఇది. దాని పేరులోనే ఉంది పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. తర్వాత సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, ఇది కూడా సేమ్ ప్లాంట్స్ లాగానే ప్రిపేర్స్ ఓన్ ఫుడ్ యూజింగ్ లైట్, అంటే సన్లైట్ యూజ్ చేసుకొని సేమ్ ప్లాంట్స్ లాగే ఫుడ్ తయారు చేసుకుంటుంది. కానీ దీని యొక్క డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా బై ప్రోడక్ట్గా, దీనికి వచ్చి సల్ఫర్ రిలీజ్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ సేమ్ అలానే వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం సల్ఫర్ వస్తుంది. సల్ఫర్ ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్, చూడండి దీని పేరు ఇక్కడ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇది వాటర్ యూజ్ చేసుకోదనమాట. ఇది H2S హైడ్రోజన్ సల్ఫైడ్ యూజ్ చేసుకొని సన్లైట్ ఉంటుంది, నో ఆక్సిజన్, గ్లూకోజ్ ప్లస్ సల్ఫర్, ఆక్సిజన్ అనేది ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ దే యూజ్ హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ రిలీజ్డ్, ఇన్స్టెడ్ దే రిలీజ్ ఎలిమెంటల్ సల్ఫర్. ఇక్కడే ఉంది, ఆక్సిజన్ బదులు సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది. అదే ఆయన అనుకున్నాడు. తర్వాత సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినాడు ప్లాంట్స్కి. లేటర్ హీ అప్లైస్ ద సేమ్ ప్రొసీజర్ ఇన్ ప్లాంట్స్ అండ్ ప్రపోజ్డ్ ద అబౌవ్ మెన్షన్డ్ ఈక్వేషన్. తర్వాత ఈయన ఇచ్చిన మనం ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఆ ఈక్వేషన్ని మళ్ళీ ప్రపోజ్ చేశాడు అనమాట. ప్రపోజ్ చేసిన తర్వాత ఇదేంది రాబర్ట్ హిల్ అది ఈ ఈక్వేషన్ అనమాట. రాబర్ట్ హిల్ షోడ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్. ఈ ఆక్సిజన్ అనేది వాటర్ నుంచి రిలీజ్ అవుతుంది అనేది రాబర్ట్ హిల్ అనేది మనకు చూపించాడు. దెన్ ద ఈక్వేషన్ వాజ్ మాడిఫైడ్ యాజ్, చూడు ఇలా ఉండేది, ఈ ఈక్వేషన్ అనేది ఇలా మాడిఫై అయింది. కార్బన్ డైఆక్సైడ్ వాటర్, ఈ వాటర్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని రాబర్ట్ హిల్ కూడా దాన్ని మెన్షన్ చేసి మనకి ఈక్వేషన్ ఇలా మాడిఫై చేశారనమాట. ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్, ఫస్ట్ సింప్లర్ వన్ గ్లూకోజ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి? ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్, అవన్నీ కార్బోహైడ్రేట్స్ అని తయారు చేసుకుంటాయి. దాంట్లో ఫస్ట్ సింప్లర్ వన్ గ్లూకోజ్ తయారు చేసుకున్నాయి, లైట్ ద్వారా గ్లూకోజ్ తయారు చేసుకున్నాయి.
గ్లూకోజ్ తయారు చేసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్లో గ్లూకోజ్ తయారైతే దానిలోనే కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇప్పుడు దానిలో నుంచి కార్బోహైడ్రేట్స్ అన్ని షుగర్స్, గ్లూకోజ్ అనేది సింప్లర్ వన్. అండి ప్లాంట్స్ ఎనర్జీ యూజ్ చేసుకుంటాయి, కార్బోహైడ్రేట్స్ సింప్లర్ షుగర్స్ ఫామ్ అవుతాయి. చూడండి గ్లూకోజ్ షుగరే కదా. దీని నుంచి మోర్ కాంప్లెక్స్ వన్స్ ఏమొస్తాయి, మోర్ కాంప్లెక్స్ వన్ అంటే మనకు స్టార్చ్, సెల్యులోజ్. గ్లూకోజ్ నుంచి దానిని తయారు చేసుకుంటాయి అనమాట. స్టార్చ్ అంటే ఏమి, సెల్యులోజ్ అంటే ఏమి. స్టార్చ్ అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే మనకి ఎనర్జీ గివింగ్ అనుకోండి. మనం ఆల్రెడీ చదువుకున్నాం కార్బోహైడ్రేట్ నుంచి ఇంతకు ముందు వీడియోలో. స్టార్చ్ అనేది మనకు ఎనర్జీ ఇస్తుంది, అదొక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చి పాలీసాకరైడ్ అంటారు. పాలీసాకరైడ్ అంటే ఏది, మీనింగ్ ఏమి, పాలీ అంటే మెనీ, సాకరైడ్ అంటే షుగర్స్, అంటే చాలా షుగర్ మాలిక్యూల్స్తో తయారైంది అది స్టార్చ్ అనేది. ఇది మేడ్ బై ప్లాంట్స్ టు స్టోర్ ఎక్స్ట్రా ఫుడ్, అంటే తనకు సరిపోయినప్పుడు ఎనర్జీకి తీసుకొని మిగతాదంతా స్టోర్ చేసుకొని పెట్టుకోయింది కావాల్సినప్పుడు. ఎప్పుడు కావాల్సి వస్తుంది ప్లాంట్స్కి, అసలు ఈ స్టార్చ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, హౌ ఈ స్టార్చ్ ఫార్మ్డ్ ఇన్ ప్లాంట్స్ తెలుసుకున్నాం కదా. ప్లాంట్స్ మేక్ గ్లూకోజ్ ఇన్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్లో గ్లూకోజ్ తయారవుతుంది. తర్వాత ఎక్స్ట్రా గ్లూకోజ్ అంటే ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కన్వర్ట్ అవుతుంది స్టార్చ్ లాగా. స్టార్చ్ అండ్ గెట్ స్టోర్డ్ ఇన్, ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది ఇది, ఈ గ్లూకోజ్ కాకోకుండా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటుంది, అది స్టార్చ్ లాగా కన్వర్ట్ అయ్యి ఈ స్టార్చ్ అంతా స్టోర్ అవుతుంది ఎక్కడెక్కడ, లీవ్స్, స్టెమ్స్, రూట్స్, సీడ్స్, ఫ్రూట్స్, ఇదంతా స్టోర్ అయి ఉంటుంది అనమాట. దిస్ స్టోర్ స్టార్చ్ కెన్ బి లేటర్ యూజ్డ్ బై ద ప్లాంట్ ఫర్ ఎనర్జీ. ఎప్పుడు లైట్ ఎప్పుడు ఉండదు, రాత్రిపూట ఉండదు. దానికి రాత్రిపూట ఏమన్నా ఆకలేనప్పుడు అది ఇలా అనమాట, రాత్రిపూట యూజ్ చేసుకుంటుంది మిగిలిందంతా. ఇక్కడంతా స్టోర్ చేసుకుంటుంది కదా, దీనినంతా యూజ్ చేసుకుంటుంది. ఎప్పుడు దేనికి యూజ్ చేస్తుంది అది, ఫర్ గ్రోత్ అండ్ జెర్మినేషన్, అంటే పెరగడానికి ప్లస్ సీడ్ జెర్మినేషన్. జెర్మినేషన్ అంటే సీడ్ జెర్మినేషన్ అంటే ఏంది, ఆ విత్తనం నాటినప్పుడు దాని నుంచి కొత్త మొక్క వస్తే దాన్నే జెర్మినేషన్ అంటారు. సీడ్ డెవలప్స్ ఇంటూ ఏ ప్లాంట్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ లైక్ వాటరు, మనం దానికి సరిపడా వాటర్ ఇచ్చినా దానికి సరిపోయే కండిషన్స్ ఫేవర్గా ఉన్నప్పుడు అది సీడ్ జెర్మినేషన్ జరుగుతుంది, అదే జెర్మినేషన్ అంటే. తర్వాత సెల్యులోజ్ అనేది ఏంటి, సెల్యులోజ్ కూడా పాలీసాకరైడే. పాలీసాకరైడ్ అంటే మీనింగ్ చెప్పిన, మెనీ షుగర్స్ అని. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సబ్స్టెన్స్ మేడ్ ఆఫ్ మెనీ గ్లూకోజ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అంటే యూనిట్స్ అనమాట, మెనీ యూనిట్స్, ఒక్కొక్కటి కలిపి చాలా అయిపోయింటాయి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సబ్స్టెన్స్ మేడ్ ఆఫ్ మెనీ గ్లూకోజ్. సెల్యులోజ్ కూడా అంతే. తర్వాత ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ సెల్ వాల్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, గివింగ్ దెమ్ షేప్, స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. ఎలాగైతే మన హ్యూమన్ బాడీ సెల్స్తో తయారై ఉంటుందో సేమ్ ప్లాంట్స్ కూడా అంతే కదా. దీని యొక్క సెల్ వాల్స్లో దీనికి ఒక షేపు, ఓ స్ట్రక్చరు, అంటే అదొక షేప్ ఇలా ఉంది, దాని యొక్క బలంగా ఉంది, ఇట్లంతా ఉంటుంది కదా. దాని యొక్క షేప్ మీకు సింపుల్గా చెప్పాలంటే స్కెలిటన్ అనుకోండి, అస్థిపంజరం లాగా ఉంటుంది సెల్యులోజ్ అనేది. దానికి షేప్ ఇస్తుంది, స్ట్రక్చర్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. తర్వాత ప్రొటెక్టింగ్ సెల్స్ ఫ్రమ్ బర్స్టింగ్ వెన్ దే అబ్జర్వ్ వాటర్. ఎప్పుడైతే ఈ సెల్స్ అనేవి వాటర్ తీసుకున్నప్పుడు ఇట్లా ఉబ్బుతాయి అనమాట. ఇవి వాటర్ ఎక్కువ మనం బెలూన్లోకి వేసి ఏమైతే ఇలా 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 లావైతే సేమ్గా అది కూడా అంతే అనమాట. వాటర్ తాగినప్పుడు మన పొట్ట ఎలాగైతే ఉబ్బుతుందో సేమ్ అట్లనే దానిలో కూడా అవి ఇలా ఉబ్బినప్పుడు అవి బస్ట్ కాకోకుండా, అంటే పగిలిపోకోకుండా సెల్యులోజ్, అందుకే సెల్ వాల్ దగ్గర ఉంటాయి సెల్యులోజ్, ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్, స్టెమ్స్, రూట్స్, ఫ్రూట్స్, వుడ్, అన్నిట్లోనూ ఉంటాయి.
తర్వాత ప్లాంట్స్ ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఆల్ అదర్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, హెన్స్ మోస్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోఫ్స్. అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అండి.